నమస్కారం. నేను మీ సోషల్ మీడియా ఫేస్బుక్ రాజేందర్. నేను మన వైసీపీ కార్యకర్తలకు కానీ, మన మండలంలోని వైసీపీ నాయకులకి కానీ, మన కొత్తగా నియామకులైన దద్దాల నారాయణ గారికి ముఖ్యంగా నమస్కారం. అలాగే ఈ యొక్క వీడియో పెట్టడం కారణం ఏంటంటే, ఓన్లీ మండలంలోనే మనం ప్రచారం చేస్తున్నాం, మండలంలోనే తిరుగుతున్నాం. కానీ ప్రతి విలేజ్లో కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మనం ప్రతి విలేజ్కి తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరినీ కలుపుకొని బాగా ఒక కలిసిమెలిసి మొత్తం తిరిగి విలేజ్ మొత్తం కవర్ చేసి ప్రతి విలేజ్లో వైసీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సో మండలంలో కానీ ప్రతి విలేజ్లో కూడా తిరగాలి. మనం అందరం కలిసికట్టుగా హుసేన్ రెడ్డి అన్న గారికి కానీ, రామిరెడ్డి గారికి కానీ, గట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కానీ, అలాగే మన యంగ్ డైనామిక్ లీడర్ యూత్ ఫోర్స్ యాదాల సాయి అన్నకు కానీ, సునీల్ అన్నకు కానీ అందరికీ ధన్యవాదాలు. మీరందరికీ కూడా ప్రతి ఒక్కరూ మన జగనన్నకి సపోర్ట్ చేసి మన నారాయణ అన్న గారిని ప్రతి విలేజ్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని దద్దాల నారాయణ అన్న గారికి పరిచయం చేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తని 2013 నుంచి 2019 దాకా 19 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న కార్యకర్తలు కూడా నిజమైన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సో కొంత అసంతృప్తి ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కొంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఈ నిజమైన కార్యకర్తలు 2013 నుంచి అయితే ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలందరూ కూడా వీళ్ళ మీద పెత్తనం చలాయిస్తుంటే ఇది వేరే పార్టీల నుంచి వచ్చి ఈ మన వైసీపీ పార్టీలోకి వచ్చి నిజమైన కార్యకర్తలు తొక్కేసి వాళ్ళకి ఏదో డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నాయని చెప్పేసి మన వైసీపీ నిజమైన కార్యకర్తలని పట్టించుకోకపోవడం అనేది ఇప్పటిదాకా వచ్చిన 2013 నుంచి ఇప్పటిదాకా ఉన్న ఒక 2013 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేరే పార్టీల నుంచి మన వైసీపీ పార్టీలోకి వచ్చి మన వైసీపీ కార్యకర్తలని ఫస్ట్ నుంచి అండదండగా ఉన్న వెన్నుముకగా నిలబడిన కార్యకర్తలకి వాళ్ళు వచ్చి పెత్తనం చలాయిస్తుంటే అదొక ఆరోపణలుగా ప్రతి వైసీపీ కార్యకర్త ఆవేదనగా ప్రతి అందరికీ చెప్పుకుంటున్నారు. సో మనం అందరం కలిసి కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి ఉన్న ఆ యొక్క ఆరోపణలు నిజమైన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదనే ఒక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ ఫేక్ అని మనం నిరూపిద్దాం. ఫస్ట్ నుంచి ఉన్న పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని మనం కలుపుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. ప్రతి విలేజ్లో కూడా ఇదే మనం తీసుకెళ్దాం. ఫస్ట్ ఏదన్నా ప్రిఫరెన్స్ కూడా మనం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మన పార్టీ కార్యకర్తకే అండదండ ఉన్న కార్యకర్తకే మనం ఇద్దాం. సో ఎవరి మాటలు వినొద్దు. దయచేసి ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తల్ని పట్టించుకోండి. ఈ యొక్క కార్యకర్తలు ఎవరైతే పట్టించుకోవట్లేదు అన్న ఒక ఆరోపణలు మొత్తం ఇవన్నీ ఫేక్ అని మనం నిరూపించి ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్కి తిరిగి వైసీపీ నిజమైన కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళ సమస్యలేంటో విని ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాను. ఈ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ముందుకు రాలేక భయపడుతున్నారో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఆలోచించి భయపడకుండా జగనన్నను చూసి గ్రౌండ్ మీరు బయటకు రాకపోయినా పర్లేదు, జగనన్నను చూసి ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి. పిల్లల చదువు కానీ, అమ్మ ఒడి కానీ, ఇంక ఏదన్నా కానీ జగనన్న ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది, ఈ రెండింటికి కంపేర్ చేసి చూడండి. మన మండల నాయకులతో ప్రతి ఒక్క విలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళతో మనం కలిసిన తర్వాత ఈ యొక్క అన్ని చెప్పేసి ఈ తాప అలా జరగకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరిగేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త అసంతృప్తి ఉన్నాడు కాబట్టి ఆ సమస్య ఈసారి ఈ 2024 అలాంటి సమస్యలు రాకుండా చూద్దామని మనందరం దద్దాల నారాయణ గారితో మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఈ యొక్క దద్దాల నారాయణ కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా అతి భారీ మెజార్టీ మీద గెలిపిద్దామని కోరుతున్నాను. అలాగే ప్రతి గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలందరినీ కలిసి నిజాలు తెలుసుకొని కిందటిలాగా అసంతృప్తి చేయకుండా కార్యకర్తల్ని
మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లలో. సో మీరు కూడా విలేజ్లలో తిరిగితే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. సో అందరినీ కూడా కలుపుకొని మన వైసీపీ కార్యకర్తలని ఇంకా మన పార్టీలో చేరే అవకాశం ఉంది కాబట్టి మీరు విలేజ్లలో కూడా తిరగాలని నేను ఆశిస్తున్నాను. సో మన కార్యకర్తలు ముందు నిజాలు తెలుసుకొని మన కార్యకర్తలని నిజమైన కార్యకర్తలు ఎవరు అనేది తెలుసుకొని మనం అడిగేస్తే చాలా మన పార్టీకి ఇంకా వెన్నుముకలాగా బాగుంటుందని నేను ఒక అభిప్రాయం నాది. అలాగే కొంతమంది మండల నాయకులని నేను మర్చిపోయినట్టు వాళ్ళ పేర్లు తెలీదు. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే కూడా అందరికీ మిస్టేక్ ఏమైనా ఉంటే క్షమించండి. సో ప్రతి ఒక్క కార్యకర్తని నిజమైన కార్యకర్తని గుర్తించి ఫస్ట్ ప్రిఫరెన్స్ నిజమైన కార్యకర్తలకు ఇస్తే మన పార్టీకి ఇప్పటికీ ఎప్పటికైనా సరే వాళ్ళే మనకు వెన్నుముకలాగా నిలబడతారు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి విలేజ్లలో కూడా తిరిగితే మనకి ఓట్లు పడే అవకాశం ఉంది. దద్దాల నారాయణని మనం గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో. అలాగే ప్రతి ఒక్కరి కార్యకర్తని దగ్గరికి తీసి ప్రోత్సహించి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏదైతే మన పార్టీలో 2013 నుంచి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మన పార్టీకి అండదండగా గట్టిగా వెన్నుముకలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహిస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా మన పార్టీలోకి చేరే అవకాశం ఉంది. సో ప్రతి విలేజ్ కూడా తిరగాలని నాకు అభిప్రాయం. మండలంలోనే కాదు, ఆల్రెడీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అలాగే దాన్ని మనం ఇంకా రేజ్ చేయాలని కోరుతూ మీ రాజేందర్. చిన్న